ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలు అటు సినిమాలను ఇటు రాజకీయాలు రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు లేక అక్కాచెల్లెళ్ళు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతూ ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. ఇది వింత కాకపోవచ్చు కానీ జనం వీళ్ళ గురించి చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఆయన కుటుంబం నుంచి అనేక మంది హీరోలైన సంగతి తెలిసిందే. చిరంజీవి గారు స్వశక్తితో పరిశ్రమలకు వచ్చి తన ప్రతిభతో మెగాస్టార్గా ఎదిగారు. ఆయన బాటలోనే తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు పయనించారు. పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎదిగి పవర్ స్టార్గా వివిధ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. టీవీ కార్యక్రమాలు చేశాడు. ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలోకి ఎదిగారు. ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తనకు విపరీతమైన ఇమేజ్ ఉంది కాబట్టి సొంతంగా పార్టీ పెట్టారు. అన్నయ్య పార్టీ పెట్టగానే తమ్ముళ్ళు కూడా అందులో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ అధికారంలో వస్తుందని చిరంజీవి గారు భావించినా అలా జరగకపోవడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరారు మెగాస్టార్ చిరంజీవి గారు. తన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఆయన. మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ ప్రయాణించాడు. పవన్ సొంత పార్టీ పెట్టారు. ఒక దారుణ వైఫల్యం తర్వాత గత ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అద్భుతమైన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జనసేనలో కీలక పాత్ర పోషించిన అన్నయ్య నాగబాబు త్వరలోనే మంత్రి కాబోతున్నారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే. ఒకప్పుడు చిరంజీవి గారు కేంద్రంలో మంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన అన్నయ్య మంత్రి కాబోతుండడం విశేషంగా చెప్పుకోవాలి.